ముట్టడి పెట్టామా? మేము ముట్టడి పెట్టాము. ముట్టడి అయితే చేయలేదు కదా, మేము ముట్టడి చేయలేదు కదా. ముట్టడి చేయలేదు కదా, శాశ్వతంగానే सर आफीस मళ్ళీ ఆఫీస్ పార్టీలు పేదలు అందరూ ఇవాళ మంత్రులు అందరూ కలుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ నిర్బంధాలు లేకుండా, పోరాటాలు లేకుండా, ఆందోళన లేని తెలంగాణను మనం నిర్మించగలిగినాం. భవిష్యత్తులో కూడా ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వ పాలన, ప్రజాపాలన ఉంది. కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ప్రయత్నాలు వచ్చింది. ఆ దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే ఎక్కడ లేని విధంగా వినతి పత్రం ఇవ్వడానికి మాత్రం వచ్చినాము. వినతి పత్రం ఇవ్వడానికి వస్తే ఈ రోజు రాజు వెళ్ళిపోతాం. దేవాలయం అంటారు కదా, దేవాలయం ప్రచారం చేస్తారు, దేవాలయం ప్రచారం చేస్తారు. ఇదేనా వేసుకున్నా ఇంకొచ్చి మరి వేసుకున్నా పొరుగు లేదా వైర్ పొడుగు అసలు వేసుకొని నువ్వు న్యాయపడుతుంది. సో రైట్, ఇది పరిస్థితి. సో వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులు మేము ఎలాంటి ముట్టడి చేయట్లేదు, ఎలాంటి ధర్నాలు చేయట్లేదు, మేము కేవలం మా సమస్యలపై వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం అయితే నిర్వహించుకున్నాం. ఎందుకు మరి ఇంత నిర్బంధాలు చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు, ఇది ప్రజాపాలన అంటూ ఉన్నారు కదా, ఎందుకు మరి ఇదంతా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో? మేము ఎలాంటి ముట్టడిలు కావచ్చు, ధర్నాలు కానీ ఎలాంటి నిర్వహించలేదు. కేవలం మీరు చెప్తున్న 2 లక్షల ఉద్యోగాల విషయంలో కావచ్చు, జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతిరోజు నిర్వహించే ముఖాముఖి ప్రోగ్రాంలో భాగంగా మా సమస్యలని వినతి పత్రం రూపంలో మీకు చెప్పడానికైతే వచ్చినాం. ఈ నేపథ్యంలో ఎందుకు మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేస్తూ ఉన్నారంటూ కూడా ప్రధానంగా నిరుద్యోగులందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆవేదనతో చెప్తున్న పరిస్థితి. సో చూసుకోవచ్చు, ఎక్కడికక్కడ నిర్బంధాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అరెస్ట్ చేసుకొని లాక్కెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తారు, ఏం చేస్తారనేది అయితే మనకు తెలియని పరిస్థితి. సో ఇది ఇప్పటివరకు అయితే తాజా పరిస్థితి. మరికొంతమంది నిరుద్యోగులు వస్తున్నట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది.